ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య యుద్ధాలు కొత్త కాదు. 7 దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ఎన్నో యుద్ధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. వాటన్నిటిలో ఆ దేశం విజయం సాధించింది. అందుకు కారణం శత్రువులను తన ఆయుధాలతో ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేయడమే. శత్రుదేశం ఒక వ్యూహంతో వస్తే దానికి రెట్టింపు వ్యూహాలతో తిప్పికొట్టేది ఇజ్రాయెల్. రక్షణ పరంగానూ శత్రువులకు అందనంత ఎత్తులో ఉండేది. కానీ అదంతా గతం. ఇప్పుడు శత్రువు కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు. గత ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చి అంతటి ఇజ్రాయెల్కే సర్ప్రైజ్ ఇస్తోంది ఇరాన్. కొన్నేళ్లలో వేల బాలిస్టిక్ మిసైళ్లు తయారు చేసి పెట్టుకుంది. వాటిని లెక్కలతో పని లేకుండా ఇజ్రాయెల్పై సంధిస్తోంది. ఇక్కడే టెల్ అవీవ్కు అనుకోని కష్టాలు ఎదురయ్యాయి. ఇరాన్ నుంచి దూసుకొస్తున్న వందల మిసైళ్లను అడ్డుకోవడంలోనే అనుకోని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులే చివరికి అమెరికా రంగంలోకి దిగకపోతే గెలుపు కష్టమనే పరిస్థితికి తెచ్చాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని సరిహద్దులు దాటించబోతున్న పరిణామం కూడా ఇదే. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. ఇరాన్పై యుద్ధంలో తమపై పైచేయి అవుతోందని, ఇరాన్ గగనతలంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించామని ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. కానీ రియాలిటీ మరోలా ఉంది. భీకర యుద్ధాన్ని కొనసాగించడానికి కావలసిన సాధన సంపత్తి రోజురోజుకి తరిగిపోతుండడమే ఆ రియాలిటీ. ఇరాన్ క్షిపణులను నేలకూల్చడానికి అవసరమయ్యే లాంగ్ రేంజ్ మిసైల్ ఇంటర్సెప్టర్ల సరఫరా తగ్గిపోతుంది. ఇది ఇజ్రాయెల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇజ్రాయెల్ వద్ద గగనతల రక్షణ వ్యవస్థలు తగినంతగా లేవని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సైతం వెల్లడించింది. ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించిన నాటి నుంచి ఇరు దేశాల మధ్య నిరంతరం క్షిపణి దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్పై దాదాపు 400 బాలిస్టిక్ మిసైళ్లు ప్రయోగించింది. వీటిలో చాలా మిసైళ్లను ఇజ్రాయెల్ సైన్యం మధ్యలోనే కూల్చివేసింది. ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకగలిగే సామర్థ్యం కలిగిన క్షిపణులు ఇరాన్ వద్ద ఇంకా 2600 ఉన్నాయి. అనధికారికంగా ఆ లెక్క ఎంత ఉంటుందో చెప్పలేని పరిస్థితి. యుద్ధం ఇలాగే కొనసాగితే వీటిని కూడా ఇజ్రాయెల్పై ప్రయోగించే అవకాశం ఉంది. కానీ వాటన్నింటినీ కూల్చే ఇంటర్సెప్టర్లు ఇజ్రాయెల్ వద్ద లేవు. ఇక్కడే అమెరికాపై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా నుంచి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తక్షణమే అందకపోతే ఇరాన్పై యుద్ధం కొనసాగించే పరిస్థితి ఉండదని ఇజ్రాయెల్ రక్షణ రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడున్న సిస్టమ్స్ మరో 10 నుంచి 12 రోజుల వరకు మాత్రమే సరిపోతాయంటున్నారు. ఈ పరిస్థితులకు చెక్ పెట్టాలంటే అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడం ఒక్కటే ఆప్షన్. డొనాల్డ్ ట్రంప్ సైతం ఆ నిర్ణయమే తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అమెరికా అధినేత ట్రంప్ స్పష్టతనివ్వనప్పటికీ దాడికి సంబంధించి ఆయన ప్రైవేటుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి విషయంలో ఇజ్రాయెల్కు మద్దతు పలకాలా వద్దా అనే దానిపై తీసుకునే నిర్ణయాన్ని వెల్లడించేందుకు ట్రంప్ నిరాకరించారు. నేను అలా చేయవచ్చు, అలా చేయకపోవచ్చు, నేనేం చేయబోతున్నానో ఎవరికీ తెలీదు అని అన్నారు. మరోవైపు ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పౌర ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తుందని హామీ ఇచ్చేలా ఒప్పించే లక్ష్యంతో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ విదేశాంగ మంత్రులు మరికొన్ని గంటల్లో జెనీవాలో భేటీ కానున్నట్లు జర్మన్ దౌత్య వర్గాలు తెలిపాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రష్యా సీన్లోకి వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు రావడంతో రష్యా రియాక్ట్ అయింది. పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్కు ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. ఒకవేళ జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అక్రమంగా దాడులు చేస్తోందని, ఈ దాడుల వల్ల అణు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి మేము సిద్ధమేనని ప్రకటించారు. దీనిపైన రియాక్ట్ అయిన ట్రంప్ పుతిన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మధ్యవర్తిత్వ ప్రకటన గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆన్సర్ ఇదే. తాను పుతిన్తో మాట్లాడినట్లు తెలిపారు. నేను నిన్న పుతిన్తో మాట్లాడాను. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. నేను ఆయనతో ఇలా చెప్పాను, నాకు మీరు ఓ సాయం చేయండి. యుక్రెయిన్తో జరుగుతున్న సంఘర్షణపై ముందు మధ్యవర్తిత్వం చేసుకోండి.
ఆ తర్వాత దీని గురించి ఆలోచిద్దామని తెలిపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. పుతిన్ వర్సెస్ ట్రంప్ డైలాగ్ వార్ ను కాస్త పక్కన పెడితే ఈ మాటల యుద్ధం ద్వారా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా కనుక యుద్ధంలోకి దిగితే ఇరాన్ కు మద్దతుగా రష్యా యాక్షన్ లోకి దిగడం దాదాపుగా ఖాయమైనట్లే. ఇప్పటికే యుద్ధంలో అమెరికా జోక్యంపై రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కు సైనిక సాయం చేయడం లేదా దాడుల్లో భాగమైతే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుందన్నారు. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైనట్లే కనిపిస్తోంది.